జీవరాశులా బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. మనిషిలాగా ఇది మాట్లాడలేదులే, నీలాంటి జ్ఞానము తనకు లేదులే. వాటి జీవితం నీలాంటిది కాదులే, నీలాగా సుఖమైన జీవితం లేదులే. అది బ్రతుకుతున్నా బ్రతుకు నీకే, మరణమైన బ్రతుకు నీకే. వాటి జీవితం నీలాంటిది కాదులే. జీవరాశులా బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. గొంతున్న నీలాగా మాట్లాడలేదులే, రోగమైన బాధయైన నీలాగా తెలుపదే. గొంతున్న నీలాగా మాట్లాడలేదులే, రోగమైన బాధయైన నీలాగా చెప్పదే. నీలాంటి జీవితాన్ని దేవుడు తనకివ్వలేదుగా, నీలాంటి బ్రతుకు లేదని జీవి చనిపోదుగా. బలి అయిపోతుందిగా, తన ప్రాణం ఇస్తుందిగా, నీ ఆకలి తెచ్చిందిగా. జీవరాశులా బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. ప్రతి జీవిని చేసావుగా నీవు బానిసగా, నీ బరువు మోస్తూ సేవ చేస్తూ సుఖమునిస్తుందిగా. ప్రతి జీవిని చేసావుగా నీవు బానిసగా, నీ బరువు మోస్తూ సేవ చేస్తూ సుఖమునిస్తుందిగా. నీలాంటి భోజనాన్ని ప్రతిదినం అది తినుటలేదుగా, నీలాంటి సుఖము సౌకర్యం దానికి లేదుగా. ఇప్పుడైనా యోచించవా, దేవుని నువ్వు గుర్తించవా, తన గూర్చేను చెప్పవా. జీవరాశులా బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే.
ఆ అంటే అమ్మేనా, ఆ అంటే ఆవేనా, ఈ అంటే ఇసుకేనా, ఈ అంటే ఏగేనా. ఆ అంటే అమ్మేనా, ఆ అంటే ఆవేనా, ఈ అంటే ఇసుకేనా, ఈ అంటే ఏగేనా. అమ్మ ఆవు ఇల్లు ఈగ చేసింది ఆ దేవుడే. అన్నీ ఇచ్చిన దేవుని కోసం చెప్పాలి ప్రతి బడిలోనే. అక్షరాలు ఆ దేవునివే, అవి చూపించాలి దేవునినే. బడిలో చెప్పకపోయినా బైబిల్ చెబుతోంది దేవుని పాఠమే. ఈ బైబిల్ చెబుతోంది మూల పాఠమే. ఆదిలో అందరం ఆ దేవునిలో ఉన్నవారమే. తల్లి తండ్రిని ఆ దేవుడే చేసి మనలను పుట్టించాడులే. పుట్టింది దేవునికే, చెప్పాలి దేవుడనే. నీ తండ్రి దేవుడని చెప్పాలి మనుషులకే. ఆ పుట్టింది దేవునికే, చెప్పాలి దేవుడని. నీ తండ్రి దేవుడని చెప్పాలి మనుషులకే. కమ్మ కాపు కులమత భేదం ఉన్నది మనుషులకే. దేవుడు ఒకడే తండ్రని అది తెలియలేదు ఈ మనుషులకే. జ్ఞానులకైనా తెలియనిది ఈ జ్ఞానం బైబిల్ చెప్పినది. బడిలో చెప్పకపోయినా బైబిల్ చెబుతోంది దేవుని పాఠమే. ఈ బైబిల్ చెబుతోంది వంశావళి పాఠమే. ఆదిలో అందరం ఆ దేవునిలో ఉన్నవారమే. తల్లి తండ్రిని ఆ దేవుడే చేసి మనలను పుట్టించాడులే. అమ్మ కంటే ముందుగా, నాన్న కంటే ముందుగా ఆ దేవునిలోనే ఉన్నవారమే. ఆ దేవుని కడుపులో ఉన్నవారమే. అందరికంటే ముందు అతడే అన్నీ చేసింది అతనే. అందరికంటే ముందు అతనే అన్నీ చేసింది అతనే.
సృష్టంతా చేస్తుంది అది నీ పని, దెయ్యం చెయ్యొద్దు అంటుంది నిన్ను దేవుడు పని. ఎందుకు పుట్టావో అది తెలుసునా, మరణించటు వెళతావా ఇది తెలుసునా, ఎందుకు పుట్టావో అది తెలుసునా, మరణించటు వెళతావా ఇది తెలుసునా. దేవుని పనికి ఈ భూమికి ఆదాము నుండి వచ్చావు, ఆ దేవుని పని ఉందని భూమికి అడుగు నీవు పెట్టావు. ఈ నీరు ఎంతున్నదో ఆకాశం ఎంతున్నదో ఎత్తెంతో లోతెంతో నీకు తెలియదుగా. ఆకాశం ఎంతుండాలో భూమిపై ఏ ఉండాలో నీకేమి కావాలో దేవుడు చేశాడుగా. నా కష్టం నా ఇష్టం అని అనకు, ఎంతో ఇష్టంగా చేశాడు సృష్టి మనకు. ఇచ్చిన దేవుడు లేడనకు, నువ్వు తింటున్న దేవుణ్ణి కాదనకు. నేను కోరుకున్నాడని తన మదిలో నీవేనని, కావాలి నీవేనని, అది తెలియాలి నీకేనని. దేవుని పనికి ఈ భూమికి ఆదాము నుండి వచ్చావు, ఆ దేవుని పని ఉందని భూమికి అడుగు నీవు పెట్టావు. మనం ఎలాంటి
మనం ఎలాంటి వాళ్ళం అంటే మనలో ఉన్న దూలాన్ని చూడలేం కానీ ఎదుటివాడి కంటిలో ఏం చూస్తుంటాం? నలుసు చూస్తూ ఉంటాం. దూలాన్ని ఉంచుకున్నాం, మన కంటిలో దూలం ఉంచుకున్నాం ఎదుటివాడి కంటిలో. అంటే ఎదుటివాడి లోపాలే, ఎదుటివాడి లోపాలే, ఎదుటివాడి లోపాలే, ఎదుటివాడి లోపాలే. లోపాలు నీకు కనబడుతున్నాయంటే నీలో ప్రేమ లేదు. ప్రేమ అయితే అనేక దోషములను ఏం చేస్తుందన్నాడు? ప్రేమ అనేక దోషములను కప్పును. కనబడదు, కప్పేస్తుంది. కనబడదు, కనబడనివ్వదు. సాక్షాత్తు యేసుక్రీస్తు అన్న మాటను జ్ఞాపకం చూసుకుంటే తన ప్రాణమును తీసే వారి తప్పులు కూడా క్షణాన ఆయనకు కనపడలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ వారి తప్పులు ఏం చేసేసింది? ఏమని కప్పేశాడు? తండ్రి, వారికి తెలియదులే తండ్రి, వారిని క్షమించు, వారికి తెలియదని ఒక్క మాటతో వాళ్ళ పాపాలన్నింటినీ ఏం చేసేసాడు ఆయన? ప్రేమ అనేక దోషాలను కప్పేస్తాం. మీరు క్రీస్తు స్నేహితులేనా? మరి ఇలా ఉన్నారు. మేము వాళ్ళతో ఉండండి, వీళ్ళతో ఉండండి, వాళ్ళు మాకు వద్దండి, వీళ్ళు మాకు వద్దండి. ఏది మనమే మహాజ్ఞానము మా సొంతమైందని బైబిల్ చేత పట్టుకొని ప్రతి పల్లెను వెలిగిస్తున్నామని, ఇన్ని చోట్ల సువార్త చేస్తున్నామని మాట్లాడే మనం మాట్లాడితే మరొకరి గురించి చెట్టుగా మాట్లాడుతున్నామే. నీ నోరు మాట్లాడుతుందే. హలో హలో పూకింత పరిమళ
చెక్ చెక్. ఇచ్చేయి. Came into the world. దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా. తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే. తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి మరలా నేటి దినాన మీ పిల్లల ఎదుట విలువైన మీ మాటను ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చారు. లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మనోనేత్రమును వెలిగించండి. మహాజ్ఞాన సంగతులలో కొన్నింటిని మీ పిల్లల ఎదుట పరిశోధన చేయుచుండగా గ్రహించే మనస్సు, తెలివితేటలు మీ పిల్లలకి ఇవ్వండి. మీ మాటను బట్టి మీ చిత్తాన్ని జరిగించి మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు లైవ్ వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, తిరిగి మరలా ఇలాగూ మీ ముందు నిలిచే అవకాశం ఆ దేవాది దేవుడు నాకు అనుగ్రహించినందుకై ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. నేటి పాఠంలోనికి వెళ్ళే ముందు ఒక ముఖ్య గమనిక. నేను పంపిస్తున్న ఈ లింక్, మెసేజ్ లింక్ మీరు అనేక మందికి షేర్ చేయండి అని రిక్వెస్ట్ పెడుతున్నాం. ఎందుకంటే ఈ వాక్యం మీరు మాత్రమే కాదు, అనేకులు వినవలసింది, అనేకులు మారవలసిందే. ఆ బాధ్యత మీకు కూడా ఉంది. మీరు ఒక లింక్ షేర్ చేయటం వలన మీకు బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ కనీసం ఈ వాక్యం విని కొందరైనా మారితే దేవుని పనిలో మీరు పాలిభాగస్తులైనట్లే. నిజంగా ఈ లైవ్ ద్వారా ఎక్కడో నాందేడు ప్రాంతంలో నివసిస్తున్న, అనగా అక్కడ అసలు బైబిల్ కార్యక్రమాలు ఏమీ లేని ప్రాంతం అది, ఒక సహోదరి లైవ్ వీక్షించి లైవ్ ద్వారా వాక్యం తెలుసుకొని జయశాలి గారి వాక్యాలను ఫాలో అయ్యి మరి గత వారంలో ఇక్కడి వరకు వచ్చి బాప్తిజం తీసుకొని చాలా ఆనందించారు ఆ సహోదరి. అలాగే హైదరాబాదులో చర్లపల్లి ప్రాంతాల్లో ఉంటున్న వారు కూడా లైవ్ను ఫాలో అవుతూ వాక్యాన్ని నేర్చుకుంటున్నామని ఎంతో సంతోషపడుతున్నారు. వాళ్ళు కూడా వచ్చి బాప్తిజం తీసుకున్నారు. అంటే వాక్యం వింటున్నారు లైవ్ ద్వారా అనేక మంది. అలాగే కొన్ని ఆత్మలను, క్రొత్త ఆత్మలను సంపాదించడంలో లైవ్ ద్వారా వెళుతున్న ఈ వాక్యం చాలా ఉపయోగకరంగా ఉంది అన్నది వాస్తవం. అయితే అందులో మీరు పాలిభాగస్తులు కావాలి అని మేము పదే పదే చెబుతున్నాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే షేర్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది. దయచేసి
దీన్ని ఒక బాధ్యతగా మీరు తీసుకోండి. ఇకపోతే ప్రేమని దేవుని పిల్లలారా, ఒక విలువైన పాఠాన్ని నేటి దినాన మీ కొరకు సిద్ధపరిచి మరి మీ కళ్ళ ముందు కూర్చున్నాను. అదే అనుభవ సార దైవ జ్ఞానమా, అనుభవ సారమా దైవ జ్ఞానమా. ప్రియులరా, ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో, సుమారుగా అన్ని దేశాలు వృద్ధాప్యానికి అనుభవానికి పెద్దపీట వేస్తారు. పెద్దల మాట వినాలి అంటారు, అనుభవజ్ఞుల మాట వినాలి అంటారు, అనుభవానికి గౌరవం ఇస్తారు, పెద్దపీట అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తారు. అన్ని విషయాల్లో సుమారుగా మనిషి తన జీవితంలో ఎన్నైతే ముఖ్యమైన సందర్భాలు వస్తాయో అన్ని ముఖ్య సందర్భాలలో అనుభవజ్ఞుల అనుభవాలను వారి అనుభవ సారాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు అందరూ కాకపోయినా ఎక్కువ శాతం మంది వివాహ విషయాల్లో పెద్దల అనుభవాలు, అయినా పైన ఉన్న ఆ ఫ్యాన్ ఆపేసి ఇది పెట్టేయండి, పై ఫ్యాన్ ఆపేయండి. ఓకే, ఇప్పుడు క్లారిటీ ఉంటుంది సౌండ్. వివాహాల విషయాల్లో పెద్దల అనుభవాలని పరిగణలోనికి తీసుకుంటూ ఉంటారు. దాంపత్య జీవితాలలో బంధాలను గురించి పెద్దల అనుభవాలను పరిగణలోనికి తీసుకుంటూ ఉంటారు. భార్య విషయంలో భర్త ఎలా ఉండాలో, భర్త విషయంలో భార్య ఎలా ఉండాలో, అదేవిధంగా బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డలకు పుట్టగానే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి వైద్యం చేయాలి, లేదంటే ఎలాంటి ఏమంటారు పుట్టగానే కొన్ని చేస్తారు కదా, అవన్నీ కూడా పెద్దల అనుభవాల నుంచి, పెద్దవాళ్ళు అయిన వాళ్ళతో స్నానం చేయిస్తారు, పెద్దవాళ్ళు అయిన వాళ్ళతో మరి వాళ్ళకు వాడవలసినటువంటి ఆహార పదార్థాలు ఏంటో పెద్దవాళ్ళ అనుభవాల నుంచి తీసుకుంటారు. అలాగే చదువుల విషయంలో పెద్దల అనుభవాలు, ఉద్యోగాల విషయంలో పెద్దల అనుభవాలు, రాజకీయ విషయంలో పెద్దల అనుభవాలు. తమ జీవితంలో పెద్దల అనుభవాలను ఈ ప్రపంచం చాలా విషయాలలో తీసుకుంటుంది. అయితే అన్ని విషయాలలో పెద్దల అనుభవాలు, అనుభవసారం మన జీవితానికి మేలు చేస్తుందా? అన్ని విషయాలలో పెద్దల అనుభవసారం మనకు పనికొస్తుందా? లేక పెద్దల అనుభవసారం కొన్ని విషయాలు అనేకంటే ముఖ్యమైన విషయాల్లో మనలను పెడద్రోవ పట్టిస్తుందా? ఇది మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే మనిషి దైవజ్ఞానం కంటే తమకున్న అనుభవ జ్ఞానం గొప్పది అని అనుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు నేను సుమారుగా 19 సంవత్సరాల వయస్సులో జయశాలి శ్రీ పీడే సుందరరావు గారి దగ్గరికి వచ్చాను, వాక్యం నేర్చుకున్నాను. ఆ తర్వాత వాక్యం నేర్చుకుంటున్న ఆ మొదటి సంవత్సరం నుంచే నేను నేర్చుకున్నది ఎంత ఉందో, ఆలు నేర్చుకుంటే ఆలు చెప్పగలం, గుణింతాలు నేర్చుకుంటే గుణింతాలు నేర్పొచ్చు. 10th క్లాస్ అయిన తర్వాత ఆలు చెప్పాలని ఏం లేదు కదా. ఆలు నేర్చుకున్నవాడు అసలు రానివాడికి ఆలు నేర్పొచ్చు. గుణింతాలు నేర్చేసుకున్నవాడు ఆలు మాత్రమే రాసే స్థాయిలో ఉన్న వాళ్ళకి గుణింతాలు నేర్పొచ్చు, తప్పేం లేదు. ఏమంటే కుడికలు తీసివేతలు నేర్చుకున్నప్పుడు అవి రాని వాళ్ళకి నేర్పొచ్చు. అలాగా వాక్యం నేర్చుకుంటున్న తొలినాళ్లలోనే సమాజంలోనికి వెళ్ళాలి, ఈ నిజాలు చెప్పాలి, ఈ వాస్తవాలను బయట పెట్టాలి అని నాలో ఒక తపన, నాలో ఒక జ్వాల రేగినప్పుడు, ఆ లేఖనాలతో ఆ వాక్యంతో నా హృదయం మండుచున్నప్పుడు చాలామంది అడ్డుకొని మాట్లాడింది ఏమిటంటే, నీకు అనుభవం ఎక్కువ లేదు కదా. అనుభవం, ఇంతకీ ఏ విషయంలో అనుభవం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తే అనుభవాలు 2 ఉన్నాయి. ఒకటి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై మీరుండవాలేనని పౌలు ద్వారా దేవుడు రాయించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి దయచేసి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడంటే, చదవండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇచ్చించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చించుచున్నాడు అన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలన్న దేవుని మాట నిజమే. అయితే లోకంలో చాలామంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గురించి మాట్లాడరు, కానీ వయసును గూర్చిన అనుభవ జ్ఞానం, సమాజంలో తనకున్న అనుభవ జ్ఞానం, వయసును బట్టి ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు, తన జీవితంలో తాను సంపాదించిన ఎన్నో అనుభవాలు, వాటి సారం ఎక్కువగా వాటికే విలువనిస్తున్నట్లుగా నేను గమనించాను. చూద్దాం, నిజంగా ఈ లోకంలో వృద్ధులైన వారికి, పెద్దలైన వారికి ఉన్న అనుభవాల నుంచి నేర్చుకున్నది మనిషి జీవితానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందా, లేక దైవజ్ఞానము, దీనికి వయసుతో నిమిత్తం లేదు, వయసుతో వచ్చేది కాదు, ఇది వయసును బట్టి వచ్చేది కాదు. మరి దైవజ్ఞానము వయసును బట్టి వచ్చేది కాదు, వయసుతో సంబంధం లేదు, సంబంధం. ఎందుకంటే తిమోతి ఉన్నాడు. తిమోతితో పౌలు రాస్తూ అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవరిని నిన్ను తృణీకరించనివ్వక అంటాడు. ఎవరిని తృణీకరించనివ్వక. జ్ఞానం చెప్పాడు తిమోతి, వయసులో చిన్నవాడే. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అనుభవ సారము ముఖ్యమా, దైవ జ్ఞానం ముఖ్యమా, ఏది ముఖ్యము అన్నదానికి ఈరోజు లేఖనాల నుంచి కొన్ని విషయాలను మనం ముందుకు తీసుకెళ్దాం, కొన్ని విషయాలను తీసి పరిశోధన చేద్దాం. యోబు గ్రంథం దేవుడు రాయించిన అద్భుతమైన గ్రంథాలలో యోబు గ్రంథం చాలా అద్భుతమైనదండి. ఎందుకంటే నిజంగా నలుగురు స్నేహితులను కూర్చోబెట్టి గ్రూప్ డిస్కషన్, అప్పుడప్పుడు కాలేజెస్లో, స్కూల్స్లో ఒక సబ్జెక్ట్ మీద గ్రూప్ డిస్కషన్ జరిగించేవాళ్ళు. ఆ గ్రూప్ డిస్కషన్లో సబ్జెక్టుపై పట్టు వస్తుంది ఆ స్టూడెంట్స్కి. ఆ పర్పస్ ఏమంటే వాళ్ళ ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి గ్రిప్ రావడం కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గ్రూప్ డిస్కషన్ చేయించేవాళ్ళు. ఆ గ్రూప్ డిస్కషన్లో ఎన్నో విషయాలు నేర్చుకునేవాళ్ళు, ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. వీళ్ళు మాట్లాడుతున్న వాటిలో కొన్ని విషయాలు, వాళ్ళు మాట్లాడుతున్న వాటిలో కొన్ని విషయాలు, ఇలాగ గ్రూప్ డిస్కషన్ ద్వారా చాలా విషయాలు బయటికి వస్తాయి. అలాగే దేవుడు ఒక చక్కటి గ్రూప్ డిస్కషన్, ఒక చక్కటి సంభాషణ యోబుకి, యోబు స్నేహితులకు మధ్య ఆయన పెట్టాడు. ఆ సంభాషణను గ్రంథస్థం చేయించాడు. అంటే ఆ సంభాషణ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. నిజంగా యోబు గ్రంథం చదివితే నిజంగా శాస్త్రాతీతమైన ఎన్నో సంగతులు యోబు గ్రంథంలో ఉన్నాయి. అలాగే మనుషుల అనుభవ జ్ఞానంలో సంపాదించలేని మహాదైవ జ్ఞానం ఆ గ్రంథంలో ఉంది. ఎందుకంటే ఆ స్నేహితుల మధ్య జరిగిన ఆ సంభాషణలో మనం నేర్చుకోవలసిన ఎన్నో విషయాలను దేవుడు పొందుపరిచాడు. అలాంటి విషయాలు ఉన్నాయి కనుకనే దేవుడు దాన్ని ఒక గ్రంథంగా బైబిల్లో నిక్షిప్తం చేశాడు. చూద్దాం ఏమంటున్నాడు యోబు గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. యోబు గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం నుంచి, వృద్ధాప్యము మాటలాడతగును. పెద్దవాళ్ళు కదా ముందు మాట్లాడవచ్చు, పెద్దవాళ్ళు మాట్లాడతారు. మనం కూడా ప్రియారిటీ ఇస్తాం, పెద్దవాళ్ళు మాట్లాడాలి, పెద్దవాళ్ళు మాట్లాడాలి. చిన్నపిల్లలు మాట్లాడుతున్నప్పుడు నీకేం తెలియదు ఊరుకో అంటాం. ఏమంటే కొన్నిసార్లు పెద్దవాళ్లకు తెలియని మంచి సంగతులు పిల్లలు చెప్తారండి. కానీ ఎందుకో మనం పెద్దవాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం, పిల్లల్ని ఎందుకో కొన్ని విషయాలు మాట్లాడినావు. రైటే, పెద్దవాళ్ళు మాట్లాడడం మంచిదే, పెద్దవాళ్ళు మాట్లాడదగును. అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింప తగునని నేను అనుకుంటుని. అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింప తగునని నేను అనుకున్నాను. ఎవరి మాటలు మాట్లాడుతున్నది? ఎలీహు అనేటువంటి ఆయన. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆయనకంటే వయసులో ఎక్కువ వాళ్ళేనట. వాళ్ళందరూ యోబుతో డిస్కస్ చేస్తున్నారు, యోబు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళు ప్రశ్నలు సంధిస్తున్నారు, యోబు దానికి సమాధానం చెబుతున్నాడు. ఇవన్నీ వింటుంటే ఈయనకి ఏంటి, వీళ్ళు సరిగ్గా మాట్లాడడం లేదు, ఆ యోబు సరిగ్గా మాట్లాడడం లేదు, నేనైతే ఇంకా బాగా మాట్లాడతాను అనే ఒక మంట ఇంట్లో ఉంది. కానీ వయసులో వాళ్ళు పెద్దవాళ్ళు కనుక ఆ గౌరవం ఇస్తూ మాట్లాడకుండా ఉన్నాడు. మొత్తానికి చివరికి ఛాన్స్ వచ్చింది. ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చండి. అదేమిటంటే అప్పటి వరకు వెయిట్ చేశాడు. సుమారుగా 3వ అధ్యాయంలో ప్రారంభమైన డిస్కషన్ 32వ అధ్యాయం వరకు సాగిందంటే సుమారుగా 30 అధ్యాయాల వరకు ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు ఛాన్స్ కోసం.
కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి. అదేంటంటే చాలామంది ఆతరపడి మాట్లాడేస్తూ ఉంటారు, తమ అభిప్రాయాలను వెల్లడించేస్తూ ఉంటారు, తమకున్న అభిప్రాయాలని మనుషుల మధ్య చెప్పేయటం ముఖ్యమని అనుకుంటూ ఉంటారు. ఏమండి, అన్ని సందర్భాల్లో తమ అభిప్రాయాలను వెల్లడించేయటం ముఖ్యం కాదు సుమా. ఏదో మీకున్న అభిప్రాయాలు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుందని అనుకోకండి. కొంతమందట అభిప్రాయాలు వెళ్ళబొచ్చటంలో సంతోషిస్తూ ఉంటారట, ఏదో తమకున్నది చెప్పేసి వెళ్ళిపోతుంటారట. దాని గురించే సామెతల గ్రంథం 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడో చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లస్సేన జ్ఞానమునకు విరోధి. ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి ఒక్కడు వినాలి. నీ సహోదరుడితో వేరుగా ఉండాలనుకుంటున్నావా? నీ సంఘంతో వేరుగా ఉండాలనుకుంటున్నావా? నీ సేవకుడితో వేరుగా ఉండాలనుకుంటున్నావా? దేవుని పిల్లలతో వేరైపోవాలనుకుంటున్నావా? వేరుండగోరువాడు స్వేచ్ఛగా నడవాలనుకునేవాడే వేరుగా ఉండాలనుకుంటాడు. నాకెవరు చెప్పకూడదు, నా మీద ఎవరు పెత్తనం చేయకూడదు, నాకెవరు సలహా ఇవ్వకూడదు, ఇలాంటి భావజాలాలు ఉన్న ప్రతివాడు కూడా వేరుగా ఉండాలనుకుంటాడు. ఓకే, వేరుగా ఉండాలనుకునే ప్రతివాడు లెస్సైన జ్ఞానమునకు, స్వేచ్ఛానుసారంగా నడవాలనుకునే ప్రతివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు ఆలోచించడం అస్సలు ఇష్టం ఉండదట. కొంతమందిని చూస్తుంటే మాట్లాడడానికి పడే ఆత్రం ఎదుటివారు చెప్పేటప్పుడు వినరు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషించక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. ముందు తను అనుకున్నది చెప్పేయాలి. చెప్పేయాలని ఆత్రపడే ప్రతివాడు బుద్ధిహీనుడు. తన అభిప్రాయాలను చెప్పుటయందు బయలుపరచుటందు సంతోషిస్తాడట. నో, నీ అభిప్రాయం చెప్పడానికి ఆత్రపడుతున్నావంటే నీ జ్ఞానం లేదు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు తెలుసా? జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఎదుటివారు 10 మంది మాట్లాడుతుంటే సంగ్రహించుకుంటూ ఉంటాడు జ్ఞానాన్ని. సైలెంట్గా ఉంటే వీడికి ఏం తెలియక సైలెంట్గా ఉంటాడని లోకం అనుకోవచ్చు, కానీ బైబిల్ అనలేదు. జ్ఞాని మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నవాడు ఎన్ని సంగతులు నేర్చుకుంటాడో తెలుసా? మాట్లాడకూడదు. 10 మందిలో నేను మాట్లాడేశాను అని అనిపించుకోవడానికి చాలామంది మాట్లాడేస్తూ ఉంటారు. బుద్ధిహీనుడు తన అభిప్రాయాలు చెప్పడానికి ఆత్రపడతాడు, తొందరపడతాడు వెల్లడించడానికి. కానీ ఎలీహు పాపం ఎదురు చూశాడు. అఫ్కోర్స్ అతను అనుభవాన్ని బట్టి మంచి మాట్లాడి చెడ్డ మాట్లాడాడని ప్రక్కన పెడితే పెద్దలు మాట్లాడుతున్నారు కదా అని చాలాసేపు వెయిట్ చేసాడు. చూసారా? అదొక మంచి లక్షణం. అది మనం కూడా అలవర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు చదవండి మరలా యోబు 32కు వద్దాం. యోబు 32వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. మరలా వృద్ధాప్యం మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింప తగునని నేను అనుకొంటిని, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అది చదువునన్నా. సర్వశక్తుడగు దేవుని ఊపిరి మనుష్యులకు వివేచన కలగజేయును. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. లోకములో పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు, వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు అనుభవజ్ఞులు, జ్ఞానవంతులని అనుకోకండి. జ్ఞానము కలగజేసేది సర్వశక్తుని ఊపిరి, ఆత్మ అంటే సర్వశక్తిని ఊపిరి అనగానే ఆత్మ అని మీరు గ్రహించాలి. ఊపిరి అనగానే గాలి అనుకోకండి. మన ఊపిరిలో ఉన్నది గాలి. వాస్తవానికి ఈ గాలి కూడా ఒక ఆత్మ. మీకు తెలుసో లేదో? తెలుసుగా? పంచభూతాలు. భూతము అనగా ఆత్మ. అఫ్కోర్స్ మన ఊపిరిలో ఉన్నది సేవకుడైన ఆత్మ, గాలి, దేవదూత ఆత్మ. కానీ దేవుని ఊపిరి ఒక ఆత్మ. దేవుని ఊపిరి ఒక ఆత్మ.
ఆ దేవుని ఊపిరి ఒకనాడు ఆదాములోనికి ప్రవేశించింది. ఆత్మ. నరులలో ఒక ఆత్మ ఉన్నది. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన, వయసుతో సంబంధం లేదు సుమా, వివేచన ఆయన కలిగించాలి. యవ్వనుడైన సొలొమోనుకు కలిగించిన వివేచన ఆ ఆత్మే. సొలొమోను రాజ్యాధికారానికి వచ్చినప్పుడు, నాయనా నీకేం కావాలి అని దేవుడు అడిగినప్పుడు, నాయనా నీకేం కావాలి, మెచ్చాను నిన్ను, నీకేం కావాలి, శత్రువుల ప్రాణాలు కావాలని కానీ, సమస్త రాజ్యాలు నాకు కావాలని కానీ, సమస్త ధనవైభోగాలు నాకు కావాలి కానీ అని కానీ కోరక, ఇదిగో నాయన విస్తారంగా ఉన్నారు నీ ప్రజలే, వీళ్లకు నేను న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చడానికి నా వయసు చాలదు, నా అనుభవం చాలదు, నా జ్ఞానం చాలదు, గనుక నీ పిల్లలకు న్యాయము తీర్చుటకు, విస్తారంగా ఉన్న ఈ ప్రజలకు న్యాయం తీర్చుటకు జ్ఞానం ఇవ్వు చాలన్నాడు. సర్వశక్తిని ఊపిరి ఆ రోజు సొలొమోనుకు జ్ఞానం కలగజేసింది. ఏమండి, అంతకు ముందున్నారు, ఆయన కంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయన కంటే గొప్ప గొప్ప రాజులుగా పేరు గడించిన వాళ్ళు ఉన్నారు, ఆయన తర్వాత ఆయన కంటే పెద్దవాళ్ళుగా అంటే వయస్సులో ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు ఉండొచ్చు. కానీ సొలొమోనుకున్న జ్ఞానము అంతకు ముందున్న వారికి ఎవరికీ లేదు. అంతకు ముందున్నటువంటి వారి అందరికంటే ఎక్కువ జ్ఞానం సొలొమోనుకి ఇవ్వబడింది. ఇప్పటికీ సొలొమోను యొక్క తీర్పులు ప్రపంచంలో ఆయా కథల రూపంలో తిరుగుతున్నాయి, అది మీకు తెలుసు. ప్రేమైన దేవుని పిల్లలారా, సర్వశక్తుని ఊపిరి వారికి వివేచన కలగజేయను. తర్వాత ఏమన్నాడు 9వ వచనంలో, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. గనుక వయసున్న ప్రతివారు అనుభవం ఉంటుంది కనుక, ఆ అనుభవ సారము మనకు ఉపయోగపడుతుంది కనుక మనము బ్రతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనుకొని ఈరోజు ప్రపంచ దేశాలు దైవ జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని ప్రక్కన పెట్టేశాయి. అనుభవ సారంతో, అనుభవజ్ఞులైన వారి ఆ సారము తీసుకొని చట్టాలు చేస్తున్నారు, న్యాయ సూత్రాలు చేస్తున్నారు. ఏమండి, కొన్ని రాజ్యాంగ సంబంధమైనటువంటి మౌలిక సూత్రాలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా రాజ్య పరిపాలన కొరకు చేస్తున్న చట్టాలు అనుభవాల నుంచి వస్తున్నాయి. కానీ ఈరోజు ప్రపంచ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, అంతకంతకు ప్రపంచం వినాశనానికి వెళ్ళిపోతుంది. మరి ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు, ఏమండి, మంచి వయసుకు వచ్చిన వాళ్ళు, అనుభవం తెలిసిన వాళ్ళు, ఆ రాజ్య పరిపాలన గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళని ఏమంటారంటే సామాజిక శాస్త్రవేత్తలు అంటారు, మేధావి వర్గం అంటారు, ఏమండి ఇంటలెక్చువల్స్ అంటారు. వాళ్ళే కదా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తారు. ఈరోజు ప్రభుత్వాలకు సలహాలు సూచనలు ఇచ్చే ఈ అనుభవసారం కలిగిన బహువృద్ధులు, కాలం గడిచిన వృద్ధులు సలహాలను ఇస్తూ చట్టాలను చేస్తున్నా ఎందుకు ప్రపంచ పరిస్థితులు మారడం లేదు? అంతకంతకు దిగజారి, అంతకంతకు నైతిక విలువలు మరిచిపోయి, అంతకంతకు వినాశనం వైపు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. బహుకాలము గడిచిన వారు, బహువయస్సు కలిగిన వారు, ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కారు. అంటే అనుభవసారము, వయస్సు యొక్క అనుభవము ఈ ప్రపంచాన్ని కానీ, ప్రపంచంలో ఒక మనిషిని కానీ, కుటుంబాన్ని కానీ సరిదిద్దలేదు అనేది మీరు తెలుసుకోవలసిన నిజం. అలాగైతే ఎలాంటి జ్ఞానము మనలను సన్మార్గంలో నడిపిస్తుందంటే, ఒక మంచి ఉదాహరణ అండి, ఒక మంచి ఉదాహరణ. అనుభవ సారము కంటే దైవజ్ఞానం గొప్పది అనడానికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఏంటో చూడండి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 9వ వచనం నుంచి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 9వ వచనం నుంచి. చాలా కాలమైన తర్వాత ఏమండి, ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున
ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. ఏమండి, ఇటలీ ప్రయాణం అయ్యారు, ఓడొకటి ఎక్కారు. ఏమండి, యూలి అనే ఒక శతాధిపతికి అప్పగింపబడ్డాడు పౌలు. పౌలుతో పాటు మరి కొంతమంది ఖైదీలు ఉన్నారు. ఐగుస్తు పటాలంలో యూలి అనేవాడు శతాధిపతి. వాళ్ళంతా ఆసియా దరి వెంబడి ఉన్న పట్టణంలోకి ప్రయాణం చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరాము. ఏమండి, ఇటలీ వెళ్ళాలి. ఇటలీ వెళ్ళడానికి యూలి అనేటువంటి ఒక శతాధిపతికి అప్పగింపబడ్డాడు పౌలుతో పాటు ఇతర ఖైదీలు. జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని, చదువు నాన్న, 27వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 8వ వచనమా కాదండి, 7వ వచనం నుంచి 9 నుంచి చదువుతున్నామా? 9 నుంచి చదువుతాం. 9 నుంచి. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా గతించినందున ప్రయాణం చేయట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా. ఏమండి, అప్పటికే ప్రయాణంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. చూడండి, అది మనం 3 నుంచి చదువుదాం. 3 నుంచి చదువుదాం. 3 నుంచి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతని సెలవిచ్చెను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర అనేది ఒక మీ అందరికీ తెలుసు కదా, కుప్ర చాటున ఓడ నడిపించితిమి. మరియు కిలికేకు పంపులేకు ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మోరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున, ఏమండి, క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి. క్రేతు అనేది కూడా ఒక ద్వీపం, మీరు చూశారు లాస్ట్ ప్రసంగాలలో మీరు విన్నారు. బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులను ఒక స్థలమునకు చేర్తిమి. దాని దగ్గర లసయ అని పట్టణం ఉండేను. అప్పటికే ఎదురుగాలి కొట్టుచుండటం వల్ల వీళ్ళు బహు కష్టపడుతూ మరి ఓడను నడిపిస్తూ ఉన్నారు. అయితే చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయటం అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, జాగ్రత్తగా వినాలి, అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునని నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. బాగా వినాలి. పౌలు దైవజ్ఞానం పొందినవాడు, లేఖన సారము తెలిసినవాడు, పరిశుద్ధాత్మను కలిగినవాడు. ఇటలీ ఖైదీలతో పాటు వెళుతున్నాడు. ఇటలీ వెళ్ళవలసినటువంటి అలెగ్జాంద్రియా ఓడ ఒకటి ఎక్కాడు. కానీ అక్కడ ప్రయాణము ప్రమాదకరమని పౌలుకు తోచింది. పౌలు గ్రహించాడు. కానీ ఏం జరిగిందో చూడండి తర్వాత మాట. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. ఎవరి మాట నమ్మారట? నావికుడు, ఓడ యజమాని. ఏమండి, సముద్రంలో రెగ్యులర్గా ప్రయాణం చేసేవాళ్ళు వీళ్ళే అండి. నావికుడు కానీ, అంటే ఓడ నడిపించేవాడు కానీ, ఓడ యజమాని కానీ. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండి ఉండాలి? చూసారా, నీళ్ళు ఎలా ఉన్నాయో, సముద్రం ఎలా ఉందో, గాలి ఎలా ఉందో, ఆకాశం ఎలా ఉందో, ఏ కాలాన ఎలా ఉంటుందో, ఏ వైపు వెళితే ఏమవుతుందో అనుభవ సారం ఉంది వీళ్ళకి. అనుభవం ఉంది. వీళ్ళేమో పర్వాలేదు, పౌలు చెప్పినట్టుగా ఏం జరగదు, ఎందుకంటే ఎన్ని ప్రయాణాలు మేము చేసాం, ఎంత అనుభవం మాకుంది. అంతే కదండి, ఓడ నడిపించేవాడికి అనుభవం ఉండదా? ఎక్కడ సుడిగుండాలు ఉంటాయో, ఎక్కడ ప్రమాదాలు ఉంటాయో, ఎప్పుడు గాలివాన వస్తుందో, ఎప్పుడు తుఫాను రేగుతుందో, ఎప్పుడు ప్రమాదం వెంటాడుతుందో, ఇవన్నీ బాగా తెలుసు కదా, అనుభవం కదా. గనుక ఈ శతాధిపతి ఎవరి మాట నమ్మాడు? ఇక్కడ జాగ్రత్తగా చూస్తే పౌలేమో ఒక బోధకుడు, వాళ్ళు చూస్తేనేమో ఓడ మీద, సముద్రం మీద అనుభవం పొందిన, అనుభవసారం కలిగిన వాళ్ళు.
సహజంగా మనుషులు ఎలాగూ నిర్ణయించుకుంటారంటే ఇతనికేం తెలుసండి, ఇతనేదో బోధకుడు. చాలామందిని గమనిస్తూ ఉంటానండి, బోధకుడు అనగానే ఆ బోధించడం తప్ప ఇంకేం రాదు వాళ్ళకి అనుకొని చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. మా వరకు మాకే యేసుప్రభుని ఎలాగైతే తీసుకెళ్ళిపోయి దేవాలయపు కట్టడలు బొత్తిగా ఆయనకి తెలియదు అన్నట్లు ఎలా చూపిస్తారో, కొంతమంది చాలా విషయాల్లో మాకు ఇది ఎలా అన్నా అది ఎలా అన్నా అని ఆల్రెడీ మాకు తెలిసినవే, కానీ వాళ్ళు కొత్తగా ఏవో చెప్తూ ఉంటారు. అంటే బోధకుడికి బోధక పని తప్ప ఇంకేమీ తెలియదు అనే ఒక కోణం బహుశా ఉండొచ్చు. పౌలు చెప్పిన మాటని శతాధిపతి పట్టించుకోలేదు. ఎందుకంటే ఎవరి మాట వినాలి అక్కడ, ఎవరిది అనుభవం అక్కడ, ఎన్ని సంవత్సరాల నుంచి వాడని నడిపిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇతను వాడేజమాని, ఎన్ని సంవత్సరాల నుంచి ఇతను నావికుడు, ఇతనెవరు, సాధారణమైనటువంటి ప్రయాణికుడు, సాధారణమైనటువంటి ఒక బోధకుడు. దీని గురించి ఆయనకి నాలెడ్జ్ ఏముంది, సముద్రం గురించి ఆయనకేం తెలుసు అని వాళ్ళు చెప్పిందే నమ్మాడు. మరియు 12వ వచనం నుంచి, మరి శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందని అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్కి చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. ఆలోచన చాలామంది చెప్పారట. వీళ్ళేం ఆలోచిస్తున్నారు, అక్కడ శీతాకాలం గడపడం కొద్ది కష్టం కనుక ఏం చేయాలి, తొందరగా వెళ్ళిపోవాలి మనం, శీతాకాలం అంతా ఫీనిక్స్ అనే ప్రాంతంలో గడపవచ్చు అని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఇక సమాజానికి ఉన్నటువంటి చెడు ఆలోచన లేదంటే చెడ్డ అలవాటు ఏంటంటే ఎక్కువ మంది చెబితే నమ్మేయడం. ఏమండి, ఈ ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడింది చట్టం అవుతుంది, ఎక్కువ మంది మాట్లాడింది శాసనం అవుతుంది, ఎక్కువ మంది మాట్లాడుతుంది నిజమవుతుంది, ఎక్కువ మంది మాట్లాడింది 10 మంది ఆడిందే మాట, 10 మంది నడిచిందే బాట. ఎక్కువ మంది ఆలోచన చెప్పారట. అయితే నైరుతి వాయువ దిక్కుల తట్టున్న క్రేతు రేవై ఉన్నది, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు, గాలి మెల్లిగా వస్తుందట, ఎక్కువ రావట్లేదట, గాలి మెల్లగా వస్తుందట, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి, ఎప్పుడైతే మెల్లగా గాలి వస్తుందో తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు దరిని ఓడ నడిపించిరి. క్రేతు దరిని ఓడ నడిపిస్తున్నారు. అయితే కొంచెము సేపు అయిన తర్వాత ఓరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. పెనుగాలి, ఆ పెనుగాలికి పేరు పెట్టారండి మన వాళ్ళు. ఎలాగైతే హుదూద్, వెల్మా, రేట, కత్తిర్న, లైలా, తుఫాన్లకు పేర్లు. ఈ అలవాటు ఇప్పుడు వచ్చిందేమో అనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ ఉన్న అలవాటే, అది కూడా 2000 సంవత్సరాల క్రితం. పెనుగాలి పేరేంటట, ఓరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరిందట. క్రేతు మీద నుండి విసిరెను, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలి కొట్టుకుపోయారట. ఏమంటే గాలి కొట్టుకుపోయారు. తర్వాత క్లౌదా అనబడిన ఒక చిన్న ద్వీపం చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట్టు బహు కష్టతరమాయను. ఏమండి, దానిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు ఏమండి, సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపేసి కొట్టుకుని పోయాం. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలం భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసి ఉన్నది, అప్పుడే హానియు నష్టము కలుగకపోవును. ఏమండి, ఎవరి మాట నడిచింది, ఎవరి అనుభవజ్ఞాని, అనుభవసారమా దైవజ్ఞానమా, ఏది గొప్పదండి? సముద్రం మీద ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఏమనుకొని ఉంటాడండి ఆ నావికుడు? ఎక్స్పీరియన్స్ 30 years ఇండస్ట్రీ అనుకొని ఉంటాడు. 30 ఏళ్ల అనుభవం, 40 ఏళ్ల అనుభవం. అనుభవసారం ఏమైంది? ఓడ యజమాని అనుభవం ఏమైంది? నావికుడు అనుభవం ఏమైంది? పైగా సన్న గాలి, చల్లగాలి చిన్నగా వీస్తుందట.
అప్పుడు పౌలు వైపు ఒక లుక్ వేసి బయలుదేరుంటారు. నువ్వు చెప్పావా, మాకు తెలీదా? యేసుక్రీస్తు కూడా దీన్ని ఇలాగే ఉంచుదాం. యేసుక్రీస్తు కూడా కొన్ని సందర్భాలలో మీరు ప్రకృతిని గుర్తుపడతారు, భూమి ఆకాశాల వైఖరిని మీరు గుర్తుపడతారు కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు సుమా. గుర్తుపడతారన్నాడు. అదే లోకా సువార్త 12వ అధ్యాయం 54 నుంచి చదివితే ఒకసారి అది కూడా చూడండి. లోకా సువార్త 12వ అధ్యాయము 54. మరియు ఆయన జనసమూహములతో ఎట్లా, నేను మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచి వాన వచ్చుచున్నదని చెబుతారు. అలాగే జరుగుతుందంటే దేవుడు జరిగిస్తే జరుగుతుంది. వీళ్ళు ఏం చూడగలరు? ప్రకృతిలో అప్పటికప్పుడే జరిగే మార్పులను గమనించలేరు, కానీ రెగ్యులర్గా జరిగే వాటిని కొన్ని చూడగలరు. అర్థమైందా? రెగ్యులర్గా జరిగే, ఎలా? ఉదయాన్నే సూర్యుడు వస్తాడు, సాయంత్రానికి అస్తమిస్తాడు. ఇవి రెగ్యులర్గా జరుగుతున్నాయి కదా. చెప్పవచ్చు ఎవరైనా. 15 రోజులు చంద్రుడు కనపడతాడు, 15 రోజులు కనపడకుండా పోతాడు. పూర్తిగా కనబడిన రోజున పౌర్ణమి అంటారు, కనబడని రోజులు అమావాస్య అంటారు. ఏమంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతిలో రెగ్యులర్గా జరుగుతాయి, పెద్దగా మార్పులు ఉండవు కనుక ఇది ఎవరైనా చెప్తారు. అలాగే ఏమన్నాడు? రెగ్యులర్గా జరిగేవి, నార్మల్గా జరిగేవి వాటి గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? చదువు నాన్న. పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. జరుగుతుంది. ఎందుకంటే అది కామన్గా జరిగించేటువంటి చర్యల్లో ఒక చర్య. దక్షిణపు గాలి వీచుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తున్న అనుభవం ఇది, అనుభవసారం ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధించి లేదా గమనించి మీరు చెప్పినటువంటి మాటలు అవి అనుభవసారం. అలాగే జరుగుతుంది కూడా, జరుగుతుంది. కానీ మీ అనుభవసారం అన్ని సందర్భాల్లో కాదు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే పడమటి దిక్కున మబ్బు వస్తే తుఫాను వస్తుంది, లేదంటే దక్షిణపు గాలి వీస్తే వడగాలి కొడుతుంది, ఇంతవరకే తెలుసు. కానీ దేవుని జ్ఞానమును బట్టి దేవుడు ప్రకృతిలో వాటిని సడన్గా చేంజ్ చేస్తాడు. ఎందుకంటే భూమి మీద కృప చూపుటకే కానీ శిక్ష చేయుటకే కానీ గాలి తన దిక్కుని మార్చుకుంటుంది. అది ఎవరికి తెలుసు? దైవజ్ఞానం తెలిసిన వాడికి మాత్రమే తెలుసు. దేవుని ఆలోచనలు పసిగట్టేవాడికి మాత్రమే అర్థమవుతుంది. ఏమంటే గనుక రెగ్యులర్గా ఏదో జరుగుతున్న దాన్ని చూసేసి అలాగే జరుగుతుందని పొరపాటు పడకూడదు. ఇదంతా చదువుతున్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చిందండి. ప్రకాశం జిల్లాలో మొద్దపాడు అనే ఒక ప్రాంతానికి వెళ్ళామండి. మొద్దపాడు ప్రకాశం జిల్లా, సుమారుగా కనిగిరి ఆ ప్రాంతాల అవతల ఉంటుంది మొద్దపాడు అని. మీటింగు రాత్రిపూట చక్కగా జరిగింది. డే టైము వర్షం అండి. వర్షం ప్రారంభమైంది. ఉదయకాలము మరి ఒక తరగతి జరగవలసి ఉంది, వర్షం ఆల్రెడీ కొడుతుంది. దానివలన క్లాస్ క్యాన్సిల్ చేశాం. ఈలోగా ఒక పాస్టర్ గారు వచ్చారు. అయ్యగారు వర్షం ఆపేద్దాం రండి అన్నాడు. నేను షాక్ తిన్నాను. ఎలాగండి అన్న? ప్రార్థన చేద్దాం బ్రదర్ రండి. అయ్యో మీరేంటి వర్షం ఆపేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. నాకు అర్థమైంది, దేవుడి నిర్ణయాలను మనం అన్ని సందర్భాల్లో ఆపలేం. యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు. అది ఎప్పుడు? అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇంకెప్పుడు జరగలేదు అన్నాడు. ఏలే వర్షింపకుండా 3.5 సంవత్సరాలు ఆపాడు. అది ఎప్పుడు? ఆయన తప్ప ఇంకెవరు ఆపలేదు. దేవుని దగ్గర రిక్వెస్ట్ పెట్టేటప్పుడు, ఇదంతా అనుభవ జ్ఞానం కాదు సుమండి, దేవుని జ్ఞానం. నాకున్నది దేవుని జ్ఞానం. నేను వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షింపకుండా ఉన్నట్లు ఆపాడు. తర్వాత ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. చాలామంది ఇదిగో యెహోషువ ఎలాగైతే సూర్యచంద్రులను ఆపేశాడో, లేదంటే ఏలియా ఎలాగైతే వర్షాన్ని ఆపాడో మేము ఆపుతున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్. వాక్య జ్ఞానం లేదు, మోసపోవటం, వాళ్ళు మోసపోవడం, 10 మందిని మోసం చేయటం. రండి బ్రదర్ వర్షాన్ని ఆపేద్దాం రండి, ప్రార్థన చేద్దామని చెప్పాడు. నేను రానులేండి, మీరే ఆపేసేయండి అన్నాను.
సార్ నేను వెళ్ళిపోయి లోపల నేను బైబిల్ చూసుకుంటున్నాను, సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నాను. బయట వరండాలో వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు, మోకాళ్ళు వేశాడు, గట్టిగా ప్రార్థనలు చేస్తున్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత వర్షం తగ్గిందండి. అంతే, స్తోత్రాలు చెప్పేసి కూర్చొని నాకెళ్ళి ఇలా మిర్రుగా చూస్తున్నాడు. అంటే ఏంటి, నావికుడు యజమాని ఎలాగైతే సన్నగాలి రాగానే ఎలాగైతే తమ ఆలోచన స్థిరపడింది అనుకున్నారో అలాగనమాట. చూసావా మేము వర్షాన్ని ఆపేసాము అని. నేను మనసులో చిన్నగా నవ్వుకొని మళ్ళీ నా బైబిల్ నేను తీసుకొని నేను ప్రిపేర్ అయిపోతున్నాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రారంభమైందండి. అంతకు ముందు కంటే భయంకరంగా వర్షం ప్రారంభమైంది. ఇక మళ్ళీ మోకాళ్ళు వేసేసారండి. మోకాళ్ళు వేసి ఈసారి పావు గంట అయింది. ఆ ముందేమో 5 నిమిషాలకే ఆగిపోయింది. పావు గంట అయింది, ఆగట్లేదు. అరగంట అయింది, ఆగట్లేదు, పెరుగుతుంది. గంట అయింది, ఆగట్లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోయారండి. పాపం పాస్టర్ గారు కూడా మెల్లగా లేచి సర్దుకుని వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, జ్ఞానం లేదు, దైవ జ్ఞానం లేదు. ఎప్పుడు ఏది ఎందుకు జరుగుతుందో తెలీదు. మోసం చేసేయడమే. వీళ్ళది ఒక రకమైనటువంటి తప్పుడు ఆలోచన. అయితే లోకం అండి, లోకం అనుభవాలను తీసుకుంటుంది కానీ దైవ జ్ఞానాన్ని తీసుకోవటం లేదండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు. దైవ జ్ఞానం కలిగిన వాడు. పౌలును ప్రేమించాడు శతాధిపతి. పౌలు తప్పించాలనుకుంటాడు. పౌలు విషయంలోనట ఏమండి ఎలాంటి ఆలోచన ఉందట పౌలు విషయంలో. చూడండి 27వ అధ్యాయము. పౌలు అంటే మంచి అభిప్రాయం కలిగిన వాడండి. మొదటి వచనం. పౌలును ఇష్టపడినవాడు. ఏమండి అలాంటి వ్యక్తి ఎవరి మాట వినడానికి సిద్ధపడ్డాడు అంటే నావికుడు. అంటే అనుభవ జ్ఞానం గొప్పది అనుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగింది? ఏమంటే యేసుక్రీస్తు సరుకులే చివరికి జరిగింది ఏమిటంటే ముందే చెప్పాడు, మన ఓడ సామానుకి నష్టం జరుగుతుంది. ఆహార పదార్థాలు సామాగ్రి అంతా పారవేల్సి ఉంటుంది. చివరికి ప్రాణ నష్టం కూడా కలుగుతుంది. ప్రాణ నష్టం కూడా కలగొచ్చు, ప్రాణానికి హాని ఉండొచ్చు అన్నాడు. వినలేదండి. కానీ పౌలు ఏం చెప్పాడు? యాజ్ ఇట్ ఈజ్గా జరిగిందండి. ఆ తర్వాత లోకాసు వార్త 5వ అధ్యాయానికి వద్దాం. అనుభవసారం ఓడిపోయి దైవజ్ఞానం గెలిచినటువంటి సందర్భం అది కూడా. లోకాసు వార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సముద్ర తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూశాను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం లోపలికి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోను పేతురుదే ఆ దోణె ఎక్కి కూర్చున్నాడు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా అప్పటి వరకు ఏమండి ఆ దోణె ఉపయోగించుకున్నాడు. గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు. వాళ్ళు చేపలు పట్టే సమయం అంతా కూడా బోధించడానికి ఉపయోగించాడు. వాళ్ళు కూడా ఆయన బోధిస్తున్నాడు కాబట్టి ఆ బోధ వింటూ ఉన్నారు. జనసమూహములకు బోధ చేస్తున్నాడు. ఆయన దోణెలో ఎక్కి సముద్రపు నీళ్ళల్లో ఉండి ఒడ్డునున్నటువంటి జనసమూహాలకు బోధ చేస్తున్నాడు. ఎందుకంటే సముద్రం మీద నుంచి గాలి ఒడ్డుకు విసురుతూ ఉంటుంది కదండి. సముద్రం మీద నుంచి గాలి వస్తూ ఉంటుంది కాబట్టి మాట అందరికీ వెళ్ళిపోతుంది ఈజీగా. టెక్నాలజీ, యేసుప్రభు టెక్నాలజీ అది. సముద్రం మీద ఉన్నటువంటి గాలికి మాట స్పీడ్గా వెళ్ళిపోతుంది గనుక అందరికీ వినబడేలాగా ఆయన టెక్నాలజీ. కాసేపటి తర్వాత బోధ చాలించాడు. ఆ తర్వాత మీ దోణెలో లోపలికి నడిపించండి. నా కోసం ఇప్పటి వరకు మీరు వేటాడే సమయం, మీరు చేపలు పట్టే సమయాన్ని వెచ్చించారు కదా, మీరు లోపలికి వెళ్ళండి, కాస్త లోతుకు నడిపించి వలలు వేయండి అన్నాడు. అని సీమోన్తో చెప్పగా సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం,
కానీ మాకేం దొరకలేదు. అంటే మా అనుభవం రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. ఎక్కడ చేపలు ఉంటాయో, ఎక్కడ చేపలు ఉండవో, సముద్రం గురించి మాకు బాగా తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డాం అని కేవలం తన అనుభవాన్ని నమ్ముకొని తిరస్కరించలేదండి. ఎవరిలా? శతాధిపతిలా, ఓడ నావికుడిలా, యజమానిలా తిరస్కరించకుండా అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం, నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పాను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు. అంటే ఇన్ని సంవత్సరాలు చేపలు పట్టిన అనుభవం ఉన్నటువంటి పేతురు కానీ మిగిలిన వాళ్ళు కానీ రాత్రంతా పట్టారు, కానీ ఏమి లేవు, ఏం పడలేదు, చేపలు పడలేదు. మరి అనుభవం కాదు ఇక్కడ కావలసింది. దేవుని కృప, దేవుని దయ, దేవుని జ్ఞానం. గనుక చేపలు పట్టే అలవాటే లేదు. వాళ్ళ నాన్న చేపలు పట్టే అలవాటు లేదండి. ఎవరు? తండ్రి అనిపించుకొనబడిన యోసేపుకి, యేసుక్రీస్తుకు తండ్రిగా పిలువబడ్డాడు యోసేపు. ఆయన ఏ పని అంటే వడ్రంగి పని. యేసుక్రీస్తు కూడా ఏ పనిలో సహాయం చేశాడు తండ్రికి? వడ్రంగి పనిలో. కానీ చేపలు పట్టే అనుభవం ఉందా యేసు ప్రభుకి? లేదు. కానీ ఇదిగో ఇక్కడ వేయండి అనగానే వేశారు వాళ్ళు. విస్తారంగా చేపలు పడ్డాయి. ఏమండి, అనుభవసారం అన్ని విషయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ ఉపయోగపడదండి. అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం. వృత్తులు మాత్రమే జ్ఞానులు కాదు. వయస్సు సంఖ్య, ఏళ్ల సంఖ్య పెరిగినంత మాత్రాన జ్ఞానము రాదు అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి. ఈరోజు నిజంగా ఈ ప్రపంచం బాగుపడాలంటే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరి సలహాలు తీసుకోవాలో తెలుసా? ఎవరి ఆలోచనలు తీసుకోవాలో తెలుసా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా భారత ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చామండి మనం. ఏంటా సలహా? రివర్స్ని, ఇంటర్లింక్స్ ఆఫ్ ఇండియన్ రివర్స్. ఇండియా నదులున్నాయే, ఆ నదుల మధ్య అనుసంధానం జరిగించండి. ఈ దేశానికి ఆకలి కొరత తీరుతుంది. ఎందుకంటే భారతదేశం ఆహార సూచీలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే వెనకబడిపోయిందని రీసెంట్గా, చాలా వెరీ రీసెంట్గా అండి మనకి న్యూస్ వచ్చిందండి. వెరీ రీసెంట్, నిన్న మొన్న అనుకుంటాను. ఆహార సూచీలో భారతదేశం చాలా వెనకబడి ఉందండి. పౌష్టికాహారం కానీ దొరకటం లేదు, పౌష్టికాహారం దొరకటం లేదు. ఆ న్యూస్ మీకు తర్వాత చూపిస్తాను. ఆహార సూచీలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే, అంటే పౌష్టికాహార లోపంతో ఇప్పటికీ భారతదేశంలో ఆకలి బాధలు, ఆకలి చావులు, అనేక చోట్ల కరువు. ఉన్న చోట బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని చోట మరీ దరిద్రంగా దౌర్భాగ్యపు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా? దానికి ఒక పర్యవసానం ఉంది, దానికి ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే ఇంటర్లింక్స్ ఆఫ్ ఇండియన్ రివర్స్. నదులను అనుసంధానం చేయండి. ఒకప్పుడు హిజ్కియా పనిచేశాడు. దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మధ్యన ఒక కాలువ తవ్వించి అక్కడ ఉన్నటువంటి నదులన్నింటినీ ఆ కాలువకు అనుసంధానం చేశాడు. దేశ మధ్యంగా వెళ్ళడం వలన ఆ దేశమంతా కూడా సస్యశ్యామలం అయ్యింది. ఈ ఆలోచనను ఒకనాడు దేవుడిచ్చాడు హిజ్కియాకి. ఆ ఆలోచనను కాపీ కొట్టాడు సర్ ఆర్థర్ కాటన్. ఆ ఆలోచనలు కాపీ కొట్టాడు. అదే ఆలోచనలను తీసుకొని ఏమంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆయన కూడా ఏమంటే ఒక ఇంజనీరు, జలవనరుల ఇంజనీర్, ఆయన నీటిపారుదల ఇంజనీర్. ఆయన కూడా ఇండియన్ రివర్స్, ఇంటర్లింక్ ఆఫ్ ఇండియన్ రివర్స్ గురించి మాట్లాడాడు. ఇంటర్లింక్ ఆఫ్ ఇండియన్ రివర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడిది అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్ ఆర్థర్ కాటన్ దగ్గర తీసుకుంటే, సర్ ఆర్థర్ కాటన్ బైబిల్ నుంచి తీసుకున్నాడు. కనుక ఎంతోమంది మేధావులు ఈ ప్రపంచంలో పుట్టారు, పెరిగారు. వాళ్ళ అనుభవాలు ఈ దేశాన్ని బాగు చేయడానికి లేదా ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి ఉపయోగపడలేదు. బైబిల్ దైవజ్ఞానం, అనుభవసారం కాదు, దైవజ్ఞానం. నిజంగా అది పాటిస్తేనండి
చూసారా మీకు స్క్రీన్ మీద అది ఆహార సూచి ఏమండి మీకు కనబడుతుందో చూడండి ఒకసారి. మన భారతదేశం ఎంత ఎట్టడుగునుందో నిజంగా. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే వెనకబడిందా? బంగ్లాదేశ్ ఆకలి చావులు ఆకలి కేకలు ఉన్నాయని చెప్పుకున్నాం. అదిగోండి ఆ ఆహార సూచి, లేదంటే ద కాస్ట్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ ఫుడ్ అరౌండ్ ద వరల్డ్, యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఏ సింపుల్ బీన్ స్ట్యూ యాజ్ షేర్ ఆఫ్ డైలీ ఇన్కమ్ 2017. చూసారా? చూడండి, ఇండియన్ 4.5%. ప్రేమైన దేవుని పిల్లలారా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలను వెలిగించేది అనుభవసారం కాదు, అనుభవంతో మనుషుల జీవితాలను బాగు చేయాలి. ఈరోజు భారతదేశమే కావచ్చు, ఆంధ్రప్రదేశే కావచ్చు, ఇతర రాష్ట్రాలే కావచ్చు, మేధావి వర్గాల సలహాల మేరకు ఎంత పరిపాలన సాగిస్తున్నా దాని నుంచి బయటపడలేనన్ని భయంకరమైన సమస్యలతో వెలవెలలాడుతున్నాయి, కొట్టుమిట్టాడుతున్నాయి. అందులో ఒకటి హెరాస్మెంట్, సెక్స్ హెరాస్మెంట్, హత్యలు, పిల్లల హత్యలు, మానభంగాలు, తల్లిదండ్రుల మధ్య బంధాలు తెగిపోవడం, పిల్లలు తల్లిదండ్రుల మధ్య బంధాలు తెగిపోయి తల్లులే పిల్లలను చంపడం, పిల్లలే తల్లులను చంపడం. ఏమండి, రీసెంట్గా జరిగినటువంటి సంఘటన, తన సంబంధానికి అడ్డొస్తుందని తల్లిని చంపింది కూతురు. మైనర్ ఏమో అనుకుంటున్నాం కానీ మేజర్ అయిందిలేండి, చాలా చిన్న వయసు. అబ్బాయి ఏమండి గ్యాస్ డెలివరీయో ఏదో గ్యాస్ డెలివరీ బాయ్ అనుకుంటాను. వాళ్ళిద్దరిని తల్లి చూసిందని ఇద్దరు కలిసి తల్లిని చంపేశారు. ఎంత అన్యాయం అండి. మొన్న రాజమండ్రిలో పసిపిల్లలను చంపేసింది తల్లి పిల్లలిద్దరిని చంపేసింది. వైజాగ్లో ఇలా మనం చూస్తుంటే రోజుకు ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ దేశాలు తమ పరిస్థితులను చక్కదిద్దుకోలేకపోతున్నాయి? తమ అనుభవంతో మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని తమకు తామే రాజ్యాంగాలు రాసుకొని, తమకు తామే వ్యవస్థలను ఏర్పరచుకొని, తమకు తామే న్యాయస్థానాలను ఏర్పరచుకొని, తమకు తామే పోలీసు వ్యవస్థలను ఏర్పరచుకొని, ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పరచుకొని, దేవుడు వద్దనుకుంది, దైవజ్ఞానం వద్దనుకుంది. ఎప్పటికీ క్రైస్తవ్యాన్ని కానీ లేదా దైవజ్ఞానాన్ని కానీ స్వీకరించే పరిస్థితుల్లో లేరు వీళ్ళు. తమకున్న అనుభవంతో ఈ దేశాన్ని ఉద్ధరిస్తాం. చరిత్ర చెప్పిన పాఠాలు అంటారు, మేధావులు చెప్పిన పాఠాలు అంటారు, లేదంటే చరిత్ర చెప్పిన ఎన్నో ఆధారాలు అంటారు, లేదంటే పరిపాలనలో గొప్పవాళ్ళ మేధావుల సలహాలు అంటారు. అనుభవ సారాన్ని తీసుకోవాలనుకుంటున్నారు, దైవ జ్ఞానాన్ని తీసుకోవాలని ఎవరు అనుకోవటం లేదు. ప్రభుత్వ సలహాదారుగా ఎవరుండాలండి? ఎవరుండాలి? వయసు మీద పడిన వృద్ధుడు కాదు, వృద్ధులు జ్ఞానవంతులు కాదు, దైవజ్ఞానం పొందిన వాళ్ళు. దైవజ్ఞానం పొందినవాడు వృద్ధుడా పిన్న వయస్కుడని ఉండదు. దైవజ్ఞానం ఈ ప్రపంచానికి మేలు చేస్తుంది. గనుక ప్రభుత్వ సలహాదారుగా జైశాలి శ్రీ పిడి సుందర్రావు గారు ఉండాలి. ప్రభుత్వ సలహాదారుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ ఉండాలి. ప్రభుత్వ సలహాదారుగా దైవ జ్ఞానం పొందిన వాళ్ళు ఉండాలి. అప్పుడు ప్రాణ నష్టం ఉండదు, ప్రాణహాని ఉండదు. ఆహార పదార్థాలను చేజేతులారా నీళ్ళల్లో పారబోసారు. ఎన్ని విషయాలలో సలహాలు లేక ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా అండి? రైతుకు గిట్టుబాటు ధర లేదు కానీ ఎంత ఫుడ్ వేస్టేజ్ అవుతుందో తెలుసా? బయట తినడానికి కొంతమందికి తిండి లేదు కానీ ఎంత ఆహార పదార్థాలు వేస్ట్ అవుతుందో తెలుసా? ఎంత ధనం వేస్ట్ అవుతుందో తెలుసా? కనుక అనుభవ సారం కాదు, దైవజ్ఞానం కావాలి. దేశాలు బాగుపడాలంటే చట్టాలను చుట్టూ సృష్టించుకోవడం కాదండి, చట్టాలు రాసుకోవడం కాదు. దేశం బాగుపడాలంటే దైవజ్ఞానం పొందిన మనిషి మాట వినాలి, దైవజనుడి మాట వినాలి, పౌలు మాట వినాలి. పౌలు మాట వినుంటే ఓడ సామాగ్రిని, ఆహారపు సరుకులు, చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి. తర్వాత మళ్ళీ సలహా ఎవరు ఇచ్చారు తెలుసా? అప్పుడు ఏం జరిగింది చూడండి. చివరిగా మళ్ళీ సలహా పౌలే ఇచ్చాడు. అదే అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయము. ఎప్పుడైతే ప్రాణాలు కూడా దక్కవని తెలిసిందో ఈ అనుభవం కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 24వ వచనం, దేవుడు మాకు చెప్పాడు, మీరు ఎవరు కూడా ప్రాణం పోగొట్టుకోరు,
మీలో ఎవరి తల వెంట్రుకలు నేలరాలవు, ఎందుకంటే నేను ఎవరిని సేవించుతున్నానో, ఎవరు నాకు రాత్రి కలలో నిలిచి నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నదని చెప్పాడో ఆ దేవుడే ఇదిగో ఓడలో ఉన్న వాళ్ళందరినీ నీకు అనుగ్రహించున్నానని నాతో చెప్పాడు. ఏమండి? రైట్. 27వ వచనం చూడండి. 27. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రే సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోతుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూసి 20 బారల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరల బుడుదు వేసి చూసి 10 బారల లోతని తెలుసుకొని ఎలాగవో చూడండి. అప్పుడు రాతి తిప్పల చోట్ల పడుదేమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునని కాచుకుని ఉండిరి. లంగర్లు వేశారట 4. ఎప్పుడు తెల్లవారులను కాచుకుని ఉండిరి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి అవినిలో నుండి లంగరు వేయబోనట్లుగా సముద్రంలోనికి పడవలు దింపివేసిరి. ఏమండి? ఎవడైతే అనుభవ జ్ఞానంతో ఏం పర్లేదని బయలుదేద్దాం అన్నాడో వాళ్ళు ఇప్పుడు పలాయనం చిత్తగించారు, పారిపోవడానికి సిద్ధపడ్డారు. అంటే దైవ జ్ఞానం లేని చోట మా అనుభవ జ్ఞానంతో అన్నవాడు చివరిలో వదిలి పారిపోతాడు. అనుభవం ఉందని ఒక ఆయనకి ఓటేసామండి అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆయన అనుభవం ఉంది కనుక ఈయనకేసాం. అనుభవం ఉందని ఓటేశారట. తర్వాత ఇప్పుడు తిట్టుతున్నారు, తర్వాత ఓడించేశారు. అనుభవం ఉందని ఎవరి మాట విన్నాడో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ చావుకు వదిలేసి పారిపోతున్నారు. అవిన్లోకి వెళ్ళి ఏదో లంగరేయడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి చిన్న చిన్న పడవలు ఉంటాయండి, ఆ చిన్న చిన్న పడవల్లో దిగిపోయి పారిపోదామని ట్రై చేశారు. చూడండి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూసి తాము అవిన్లో నుండి లంగర్లు వేయబోడినట్టుగా సముద్రంలో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. అంటే ఈ సలహా కూడా ఎవరివ్వాలి? మళ్ళా దైవజనుడే ఇవ్వాలి. మరి సైనికులకి రాలేదా? సైనికులకి ఆలోచన రాలేదు. వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసివేసి దాన్ని కొట్టుకుపోనిచ్చారు. అంటే వాళ్ళు ఏ పడవలో పారిపోదాం అనుకున్నారో ఆ పడవ తాళ్ళు కోసేశారు, అది వెళ్ళిపోయింది. ఏమండి? తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేం పుచ్చుకోలేదు కనుక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకోండి, ఇది మీ ప్రాణాలకి అని ఆ రోజు వాళ్ళందరి ప్రాణాలను కాపాడాడు. ఆ తర్వాత అధ్యాయం అంతా కంప్లీట్ చేయండి. ప్రేమని దేవుని పిల్లలారా, ఈ దేశానికి ఎవరు కావాలి? అనుభవం కలిగిన రాజకీయవేత్తలు కాదు. ఈ మానవ సమాజాన్ని బాగు చేయడానికి ఎవరు కావాలి? అనుభవం కలిగిన సంఘ సంస్కర్తలు కాదు. ఈ మనుష్యులను, కుటుంబాలను బాగు చేయడానికి ఎవరు కావాలి? అనుభవ జ్ఞానం కలిగినటువంటి కౌన్సిలర్లు కాదు. దేశాన్ని బాగు చేయాలన్నా, రాష్ట్రాలను బాగు చేయాలన్నా, కుటుంబాలను బాగు చేయాలన్నా, సమాజాన్ని బాగు చేయాలన్నా, ప్రపంచమే బాగుపడాలన్నా అనుభవసారం పనికిరాదు, దైవ జ్ఞానం పనికొస్తుంది. దైవ జ్ఞానం ఎన్నో సందర్భాలలో అనుభవాలు తేలేని లేదా అనుభవజ్ఞులు చెప్పలేని మహాజ్ఞాన సంగతులు బైబిల్ చెప్పింది. కనుక మనుషుల అనుభవం లోకంలో మట్టి వస్తువుల మీద ఉంటుంది. దైవ జ్ఞానం మహిమ లోకంలోనికి తీసుకెళ్తుంది. అందుకే మట్టి లోకంలో చూసిన అనుభవ సారం ఈ భూమి మీద ఉన్నంత వరకు 10 మందిని సంతోషపెట్టి బ్రతకాలి, 10 మంది కోసం బ్రతకాలని చెప్పారు. 10 మందిలో గొప్పగా బ్రతకాలని చెప్పారు. చచ్చిపోతే 4 ఏడవడానికి సంపాదించుకోవాలని చెప్పారు. అది అనుభవ సారం. దైవజ్ఞానం 10 మందిని పరలోకానికి తీసుకెళ్ళమని మహాలోకం గురించి చెప్పింది. మనుషుల అనుభవ జ్ఞానం, అనుభవ సారం ఈ మట్టి లోకంతో ఆగిపోతుంది. దైవజ్ఞానం ఈ మట్టి లోకాన్ని దాటి మహిమలోకం వరకు మనుషులను తీసుకెళ్తుంది. కనుక ప్రపంచాన్ని బాగు చేయాలన్నా, ఈ ప్రపంచ మనుషులను ఈ ప్రపంచపు విశ్వపు అంచులను దాటించి మహిమలోకానికి తీసుకెళ్లాలన్నా అనుభవసారం కాదండి, దైవజ్ఞానం కావాలి. గనుక దైవ జ్ఞానము కలిగిన మంచివారుగా మీరు మారితే ఈ ప్రపంచానికి పౌలు వలె సలహాదారులు అవుతారు, దిక్చూచిగా మారుతారు, ఈ ప్రపంచాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఎందరో మేధావులు, పండితులు, శాస్త్రవేత్తలు వీళ్ళ అనుభవాలనే రంగరించి చట్టాలు పుట్టాయి, శాస్త్రాలు పుట్టాయి, న్యాయ సూత్రాలు పుట్టాయి.
కానీ ప్రపంచాన్ని ఏవీ బాగు చేయలేదు. మనుషులను, మానవ ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించగలిగింది పెద్దల అనుభవం కాదు, దైవజ్ఞానం. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు, నరులలో మీరు పెట్టిన దైవాత్మ, జ్ఞానము నింపే ఆత్మ, సమస్త జ్ఞానములకు ఆధారముగు ఆత్మ, అది మాత్రమే ప్రపంచాన్ని బాగు చేస్తుంది. ఈ సద్విషయాలను మీ పిల్లలు గ్రహించి ఈ సమాజాన్ని మేల్కొల్పే దిశగా అడుగులు వేయటకు సహాయం చేయండి. లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు అశోకు తల్లిగారు మరియమ్మ గారు అనారోగ్యంతో ఉన్నారు నాయన, ఆమెను జ్ఞాపకం చేసుకోండి. వైద్యం జరుగుటకు, ఆపరేషన్ జరిగించుటకు సిద్ధపడుచుండగా వైద్యులకు తగిన జ్ఞానం అనుగ్రహించండి. ఆపరేషన్ విజయవంతమగుటకు, మంచి వైద్యం అందించుటకు సహాయం చేయండి. తల్లిగారిని క్షేమంగా మా మధ్యకు తోడుకొని రండి. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు అవసరతలో ఉన్నారు, వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మీ కుమారుడు జయశైలి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. బిడ్డ శాలిని విషయాలు ప్రార్థన చేస్తున్నాం, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ముఖ్యంగా నాయన దుష్ట ది పవర్ ఆఫ్ నెగటివ్ మూవీ గురించి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. మరి డబ్బింగ్ కార్యక్రమాలకు సిద్ధపడుతుండగా ప్యాచ్ వర్క్ డబ్బింగ్ త్వరగా ముగించుకొని మరి ప్రొడ్యూసర్ కోసం చేస్తున్న ప్రయత్నాలలో మీ కృప చూపించమని వేడుకుంటూ సహాయం చేయమని, ఎంతోమంది మీ పిల్లలు సహకారులుగా నిలిచారు, ఇంకనూ అందవలసిన సహకారం, సహాయం ఎంతో ఉంది. మీ పిల్లలను రేపమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వర్లారా, మరి దుష్టాది పవర్ ఆఫ్ నెగటివ్ అతి కొద్ది రోజుల్లోనే ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది, అలాగే డబ్బింగ్కి వెళ్ళబోతుంది. అతి త్వరలోనే డబ్బింగ్ అయిన తర్వాత మరి గ్రాఫిక్స్లోనికి వెళ్ళబోతుంది. ప్రార్థించండి, ఎంతోమంది సహకారులుగా నిలుస్తున్నారు. ఇంకను సహాయం చాలా అవసరమై ఉన్నది కనుక ప్రార్థించండి. మీరు చేయగలిగినంత సహాయం కొరకు మరి మేము ఎదురు చూస్తున్నాం. చేయగలిగినంత సహాయం, సహకారం మీరు అందించవలసిందిగా కోరుచున్నాం. మరోసారి మర్చిపోకండి, ఈ మెసేజ్లను అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ వాక్య ప్రకటనలో, ఈ సత్యం ప్రకటించుటలో మీరు కూడా సత్యమునకు సహాయకులుగా నిలవండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ప్రకటన ఈరోజు చెప్పబడిన అనుభవసారమా దైవజ్ఞానం అనే పాఠంపై రేపు ఉదయం 10 గంటలకు పరీక్ష ఉంటుంది. ప్రతి ఒక్కరూ పరీక్ష రాయవలసింది కోరుచున్నాం. చాలామంది పరీక్షలో రాయటం లేదు. పరీక్ష పత్రం మీరు బైబిల్ మెసేజెస్ వాట్సాప్ గ్రూపులో లభిస్తుంది. ఏమండి, పరీక్ష పత్రం బైబిల్ మెసేజెస్ వాట్సాప్ గ్రూపులో లభిస్తుంది. పరీక్ష వ్రాయాలనుకునేవారు క్రింది వాట్సాప్ నెంబర్కు మీ వివరాలు మెసేజ్ చేయగలరు. మీ ఫలితాలను మరుసటి దినమున లైవ్లో తెలియజేస్తారు. కావున ప్రతి ఒక్కరు పరీక్ష రాయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి 2వ నంబర్కు పంపండి. మొదటి నెంబరు దయచేసి ఆ నంబరు దయచేసి నా నెంబర్ తీసేయండి. మరి చాలామంది మరి ముఖ్యమైన ప్రకటన, నా నంబరు డిస్ప్లేలో కనబడడం వలన ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆర్థికంగా సహాయం చేయమని అడుగుతున్నారు. మీకు ఆర్థికంగా కష్టాలు ఉన్నమాట వాస్తవమే కావచ్చు, కానీ ఆర్థికంగా మీకు ఇప్పుడు సహాయపడే పరిస్థితుల్లో నేను లేను. దయచేసి నన్ను ఆర్థికంగా సహాయం అడగమని అంటున్న మీకు కష్టం గొప్పదే కావచ్చు, కానీ నేను అంతకంటే ఎక్కువ కష్టంలో ఉన్నాను కనుక దయచేసి ఆ డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ తీసేశారు. ఎవరు కూడా నా ఫోన్ నెంబర్ని ఎవరికి ఇవ్వకండి. మీకు కనబడుతున్నటువంటి 9177053116 ఈ నెంబర్కి మాత్రమే మీరు ఎగ్జామ్ రాసి మీ పరీక్ష పేపర్ ఆన్సర్ షీట్ పంపించవలసిందిగా కోరుచున్నాం. గాడ్ బ్లెస్ యూ. చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు
భూమి గుండ్రన్ గున్నాది విశ్వం గుండ్రన్ గున్నాది నిజమో కాదు చదివి చూడు రాసాడు దేవుడు నీ కోసం బైబిల్ చెప్పింది నీకు తన కోసం నిజమో కాదో చదువు నీ కోసం ముందు ముద్రించినది బైబిల్ మన కోసం నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు భూమి గుండ్రన్ గున్నాది విశ్వం గుండ్రన్ గున్నాది నిజమో కాదు చదివి చూడు చెప్పింది బైబిలే మత గ్రంథం కాదు బైబిలే శాస్త్రం కంటే గొప్పదే ఇది దేవుడు రాసిన గ్రంథమే బడిలోని గుడిలోని నేర్పించాలి ఈ పాఠమే నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు భూమి గుండ్రన్ గున్నాది విశ్వం గుండ్రన్ గున్నాది నిజమో కాదు చదివి చూడు నిన్ను కన్న తల్లి ఒకటే అని నిన్ను కన్న తండ్రి ఒకడే అని అందరికి తండ్రి ఆదామని ఆదాము తండ్రే దేవుడే అని తెలియాలి గత చరిత్ర నువ్వు పుట్టక ముందటి చరిత్ర తెలిపింది బైబిలే దాన్ని రాసింది దేవుడే అన్నిటి గురించి తెలిపిన బైబిల్ నిజమైన దైవ గ్రంథమే నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరో చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు భూమి గుండ్రన్ గున్నాది విశ్వం గుండ్రన్ గున్నాది నిజమో కాదు చదివి చూడు నిజమో కాదు చదివి చూడు నిజమో కాదు చదివి చూడు చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు భూమి గుండ్రన్ గున్నాది విశ్వం గుండ్రన్ గున్నాది నిజమో కాదు చదివి చూడు రాసాడు దేవుడు నీ కోసం బైబిల్ చెప్పింది నీకు తన కోసం నిజమో కాదో చదువు నీ కోసం ముందు ముద్రించినది బైబిల్ మన కోసం
నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు